పోలీసుల మీదనే దాడికి తెగబడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబుకి కూటమి ప్రభుత్వంకి కనువిప్పు కలుగుతుందని నేను అనుకోను. కనీసం పోలీసు వ్యవస్థ అయినా మేలుకొని వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం దీన్ని కాస్తైనా సరే ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి అంతర్మథనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కేర్ ఆఫ్ గంజా అన్నట్టుగా డ్రగ్స్ డెన్గా ఈరోజు మార్చేశాడు. ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి మాటలు తప్ప చేతల్లో ఎక్కడ వాటికి సంబంధించినటువంటి ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేవు. ఈరోజు చూస్తే ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు ఆరితేరారు. ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు భాగస్వామ్యంగా ఉన్నారు. కదా నకిలీ మద్యం అనుకుందామా, డ్రగ్స్ అనుకుందామా, గంజాయి అనుకుందామా, మరొక మాఫియా అనుకుందామా, మరొకటి అనుకుందామా, ఏదైనా సరే దానికి మూలాలు టీడీపీ నేతలు, టీడీపీకి సంబంధించినటువంటి బడా నాయకుల దగ్గర నుంచి చోటా నాయకుల దాకా ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ఈరోజు ఈ సమాజం మీద పడి దోచుకు తినడం, దాడులు చేయడం, హత్యలు చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతున్న సూటిగా చంద్రబాబు నాయుడు ఏం సెలవు ఇచ్చాడు? 100 రోజుల్లో గంజాయి అనేటువంటి దాన్ని నిర్మూలన చేసేస్తాను రాష్ట్రంలో అని చెప్పమంటాడు. అధికారంలోకి వచ్చి 550 రోజులైనా చంద్రబాబు గారు తమరు అధికారం వెలగబెడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారే. ఈరోజు 550 రోజులు అయ్యాయి తమరు అధికారంలోకి వచ్చి. గుర్తుందా? గుర్తు చేసామా? గుర్తు చేస్తున్నాం మీకు. 550 రోజులు అయ్యాయి, 100 రోజులు పోయాయి, అదనంగా ఇంకొక 450 రోజులు కలిసాయి. అయినా సరే ఈరోజు మీరు చెప్పినటువంటి విషయంలో ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీ మాటలను ఒకసారి మీరే మననం చేసుకుని గుర్తు చేసుకుని, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల వాటిలో మీరు మర్చిపోయినట్టుగా నటిస్తున్నారు. కనీసం ఈ సామాజిక భద్రత, శాంతి భద్రతల విషయంలోనైనా సరే మీరు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా? దాన్ని కూడా ఈరోజు మిగతావన్నీ మోసం చేసినట్లే ప్రజలను ఆ విషయంలో కూడా మోసం చేయదలుచుకున్నారనేటువంటిది ఈరోజు స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. అదేమంటే చెప్తాడు ఈగలు. ఎందుకది ఈగలు తోలుకుంటుంది? ఎక్కడైనా ఒక్కరైనా ఏదో అమాయకులు ఇరికించి బడాబాబులను తప్పించడం తప్ప దీనికి సంబంధించినటువంటి మూలాలు కనుక్కొని ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఎక్కడన్నా ఉందా? తమర పుత్రరత్నం మంత్రి గారు లోకేష్ బాబు ఆయన తీసుకొచ్చి ఆయన పేరుతో సబ్ కమిటీ చేశారు. ఆయన ఏం అధ్యయనం చేశాడో, దీని మీద ఏమి నివారణ చర్యలు తీసుకున్నాడో అది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అదేవిధంగా లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నివారణ, దాడులు, మానభంగాలు వీటిలన్నిటిలో కూడా మహిళల మీద అత్యాచారాల దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందా లేదా అనేటువంటిది ప్రజలు గ్రహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో దేశవ్యాప్తంగా డ్రగ్ దందా నడిపినటువంటి ముఠా పట్టుబడింది. నైజీరియన్లు వచ్చి విశాఖపట్నంలో తిష్ట వేసి ఇటువంటి దందాను నడుపుతుంటే కనీసం నువ్వు మామూలుగా ప్రతి ఒక్కదానికి నేను ఆద్యుణ్ణి, చీమ చుట్టుకుమన్నా నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని రకరకాలైనటువంటి మాటలు ప్రగల్భాలు పలికేటువంటి చంద్రబాబు జరుగుతున్నటువంటి విశాఖ లాంటి ఎంత స్వీట్ పీపుల్, ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం, అక్కడికి కూడా ఈ డ్రగ్స్ ముఠా చొచ్చుకుని పోయేటువంటి విధంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించేటువంటి విధంగా అక్కడ కేంద్రంగా తీసుకుని దేశవ్యాప్తంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించేటువంటి విధంగా చర్యలు చేపడుతున్నా ఇతర దేశస్తులు వచ్చి తిష్ట వేసినా ఎందుకు వచ్చారనేటువంటిది మీరు కనుక్కోలేకపోయారంటే మీ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. మీ ఇంటెలిజెన్స్ దేనికి పనిచేస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే వాళ్ళని ముద్దాయిలుగా చూపిస్తే ఆ ముద్దాయిలు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా పట్టకు రావాలా, ఏ విధంగా జైలుకి పంపాలనేటువంటి దాని మీద ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది తప్ప ప్రజల అవసరాల మీద, ఈ సమాజానికి జరగబోయేటువంటి చెడును గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో కానీ దాన్ని ఆలోచించి దానికి తగినటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని నివారించాలనేటువంటి ఆలోచన కానీ ఈరోజు ఇంటెలిజెన్స్ చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఈరోజు ఈ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరిపోయాయి. అధికార పార్టీతో పెనవేసుకున్నటువంటి నాయకులు మాకు ఒక ధైర్యం, అధికార పార్టీ ఉంది, మేము ఏం చేసినా చెల్లుబడి అవుతుంది, మాకు సంబంధించినటువంటి నాయకులు మాకు అండదండ అందిస్తారనేటువంటి ధైర్యం వాళ్ళలో పెనవేసుకునింది. కాబట్టి ఆ ధైర్యం, ఆ ఊపుతోనే మేము ఏమి ప్రవర్తించినా, ఇష్టారాజ్యంగా వ్యవహరించినా
మమ్మల్ని కాపాడడానికి మా వెనక ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక పాలకుడు బలమైనటువంటి వ్యక్తి ఉన్నాడనేటువంటి ధైర్యం ధీమా ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించింది కాబట్టే ఈరోజు విచ్చలవిడిగా వాళ్ళు చెలరేగి పెట్టిరేగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే గంజాయి ఎంత ప్రమాదకరంగా మారిందనేటువంటిది ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమకారుడు, పాపం గంజాయి మీద అవగాహన కల్పించినటువంటి వ్యక్తి, ఎవరన్నా గంజాయి అమ్ముతుంటే ఆ గంజాయిని నిరోధించాలి అని చెప్పి తపన పడ్డటువంటి వ్యక్తి, పోరాటం చేసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తినే ఈ గంజాయి అమ్మేటువంటి డ్రగ్స్ ముఠా మాఫియా ఈరోజు హత్య చేసింది, హతమార్చింది అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇది పూర్తిగా గంజాయి సామ్రాజ్యంగా మారిపోయింది. పెంచలయ్య హత్య జరిగినటువంటి విషయంలో, పెంచలయ్య హత్య ఏదైతే జరిగిందో, పెంచలేని ఎవరైతే హత్య చేశారో వాళ్ళు టీడీపీతో అంటకాగుతున్నటువంటి మాట వాస్తవమా కాదా? వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలా కాదా? ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కామాక్షి ఎవరైతే పురికొల్పి ప్రధానమైనటువంటి ముద్దాయిందో, దీనిలో ఉన్నటువంటి A1 జేమ్స్, వీళ్ళిద్దరూ హత్యకు ప్రధానమైనటువంటి కారకులు అని చెప్పి ఈరోజు పోలీసులు వెల్లడించారు. ఈరోజు కామాక్షి జేమ్స్ అనేటువంటి వాళ్ళిద్దరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులా కాదా? ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వాళ్ళు అంటకాగుతున్నారా లేదా? వాళ్ళు ఉన్నారనేటువంటి ధైర్యంతోనే ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు తప్ప మరొకటి కాదు కదా. కాబట్టి ఈరోజు దీనికి సంబంధించినటువంటి దానిలో ఏదైనా ఇటువంటివి జరిగినప్పుడు నేను అడుగుతున్నా శ్రీధర్ రెడ్డి గారిని, నిద్రలేస్తే చంద్రన వెలుగులు, మరొక వెలుగులు, అక్కడ అభివృద్ధి ఇక్కడ సంక్షేమం అని మాట్లాడేటువంటి మీరు మీ నియోజకవర్గంలో, రూరల్ నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ జరుగుతుంటే వాటిని నిరోధించాల్సినటువంటి మీరు దాన్ని పట్టించుకోకుండా మీతో ఉండేటువంటి వ్యక్తులే ఈరోజు హత్యలకి పాల్పడుతూ ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈరోజు మీరు వెళ్ళి మొసల కర్రీలు కాచడమో లేదా అక్కడ కూర్చోవడమో దీన్ని ఖండించడం ఈరోజు నేను చూసా, సామాజిక మాధ్యమాలు అన్నింటిలో ఖండించాను. ఖండించడానికి ఎవరిని ఖండిస్తారు? మిమ్మల్ని మీరు ఖండించుకోవాల్సినటువంటి పరిస్థితి, మీ పార్టీ మీద మీరు విమర్శించుకోవాల్సినటువంటి పరిస్థితి, మీరు చేసినటువంటి తప్పులు మీరే ఖండించుకుంటామని చెప్పి నటించడం మాని, ఇది నిజంగా సమాజంలో ఈరోజు పెట్టలేకపోతున్నటువంటి పోలీసులు, శాంతి భద్రతలు ఈరోజు నిర్వీర్యమైపోయినటువంటిది, శాంతి భద్రతల పోలీసు వ్యవస్థ పనికి రాకుండా పోయిందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ, నిదర్శనం. ఎందుకు ఈరోజు పోలీసు వ్యవస్థ ఎవరు చెప్పుతో వెళ్ళిపోయింది? ఎవడన్నా ఒక రౌడీ షీటర్ని తీసుకొస్తే, ఎవడన్నా ఒక గంజాయి అమ్మడిని తీసుకొస్తే ముందు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చెప్పాలి, అయ్యా ఫలానా వ్యక్తిని తీసుకొచ్చాం, కామాక్షిని తీసుకొచ్చాం, లేదా ఈరోజు చేసినటువంటి జేమ్స్ని తీసుకొచ్చాం, కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టాలనా లేదా, పెట్టాలనుకుంటే ఏ కేసులు పెట్టాలా అనేటువంటివి, ఏ కేసులు పెట్టాలా, ఏ సెక్షన్లు పెట్టాలా, ఏ విధంగా నడపాలా, ఏం చేయాలనేటువంటివి అన్నీ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉండేటువంటి పాలక పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పారు, పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చేసాడు, ఫ్రీ హ్యాండ్, మీ ఇష్టం, మీరు దోచుకోండి, మీరు అవినీతికి పాల్పడండి, దాడులు చేయండి, మీరు లాస్ట్గా హత్యలు చేయండి, ఏది చేసినా పొలిటికల్ గవర్నెన్స్ అనేటువంటిది నాకు ఇంపార్టెంట్, మా వాళ్ళని నేను వెనకేసుకుని వస్తానని చెప్పి సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, పరిచయం చేసినటువంటి చెడు సాంప్రదాయం ఈరోజు నెల్లూరు జిల్లాలో అయితే ఉదయం లేస్తే పేపర్ తెరవాలంటే, సాయంకాలం పడుకోవాలంటే, సాధారణంగా మహిళలు బయటకు రావాలంటే భయపడేటువంటి వాళ్ళు ఈరోజు పురుషులు కూడా ఇంట్లో ఉండాలంటేనే ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తారేమో అనేటువంటి ఆ భయం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేనిటువంటి పరిస్థితి. ప్రశాంతంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు నిద్ర లేస్తే హత్యలతో అట్టుడికి పోతుంది అంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా? పోలీసులు అనేటువంటి వాళ్ళు పనిచేస్తున్నారా? పనిచేస్తూ ఉంటే ఈరోజు ఈ వ్యవస్థ ఈ విధంగా చెడిపోవడానికి కారకులు ఎవరు? ఎందుకు మీరు వాళ్ళ మాటలు వింటున్నారు? ఎందుకు వాళ్ళ సూచనలు పాటిస్తున్నారు? ఎందుకు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నా, శాంతి భద్రతలు దిగజారిపోతున్నా, పోలీసు వ్యవస్థ ప్రతిష్ట రోజు రోజుకి మసకబారుతున్నా మీరు ఎందుకని ఈ విధంగా ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తుల వాళ్ళ కనుసన్నల్లో, వాళ్ళ ఆదేశాలతో ఈరోజు మీరు దాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి, పాటిస్తున్నారు కాబట్టి ఈరోజు రక్షణ లేకుండా పోయింది. అమాయకులు బలైపోతున్నారు, అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు, ఆ కుటుంబాలు వీధిని పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు ప్రభుత్వ కనుసన్నల్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికార పార్టీ దనుతోనే ఈరోజు కేవలం మమ్మల్ని, మాకుండేటువంటి ఎమ్మెల్యే కాపాడగలడనేటువంటి ధైర్యంతోనే ఈరోజు పెంచిలేని హత్య చేయగలిగాడు తప్ప ఆ ధైర్యం ధీమా లేకపోతే ఈ ప్రభుత్వం నన్ను కాపాడుతుంది, ఈ ఎమ్మెల్యే నన్ను కాపాడుతాడు, ఈ పోలీసులు నన్ను ఏం చేయలేరనేటువంటి ధైర్యం ధీమా ఉండబట్టే వాళ్ళు హత్య చేశారు, పట్టుకోబోయినటువంటి పోలీసుల మీద దాడి చేశారు. కాబట్టి ఇప్పుడు మరలా పోలీసు వ్యవస్థ పునరాలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అనే సందర్భాలు
అధికార పార్టీ ఇష్ట ప్రకారం పనులు చేస్తుంటే, ఇష్ట ప్రకారం అవినీతికి పాల్పడుతుంటే, మీ అవినీతిని ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి దళితుడైనటువంటి గోపాల్ అనేటువంటి వ్యక్తి గొంతు ఇంటికి వెళ్ళి రాత్రి పూట ధైర్యంగా గొంతు కోశారు. దాంట్లో వాళ్ళు 6 మంది ముద్దాయిలు అన్నారు. నెల్లూరు పోలీసులో కేవలం 3 మందిని అరెస్ట్ చేశారు. ఏమయ్యా మీరు 3 మందిని అరెస్ట్ చేశారంటే, ఆ 3 మంది మాత్రమే దాడిలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు 3గురిని అరెస్ట్ చేశామని. దానికన్నా ప్రధానమైనటువంటి వ్యక్తులు పాత్రదారులు ఎవరైనా పంపిస్తే వెళ్ళేవాళ్ళు, సూత్రధారులు పంపించేవాళ్ళు, దీన్ని ప్లాన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఈరోజు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. ఆ తిరిగేటువంటి వ్యక్తులు ఆ గోపాల్ ఇంటి ముందు వెళ్ళి నిలబడి వాళ్ళ స్థాయి వ్యంగ్యంగా నవ్వుతుంటే, చిలోక్తులు విసురుతుంటే, వాళ్ళు అయ్యా మాకు ఈ పరిస్థితి అంటే జిల్లా ఎస్పీకి డిఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం అంటే, ఒక హత్యకు పురికొల్పినటువంటి వ్యక్తులు ఆ వ్యక్తి మీద హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు ఆ ఇంటి ముందు వెళ్ళి వాళ్ళు కూర్చొని ఉంటే వాళ్ళ ముందు నిలబడి ఈరోజు హేళనగా నవ్వుతున్నారు అంటే, మీరు మమ్మల్ని ఏం చేయగలిగారు అనేటువంటి ఛాలెంజ్ వాళ్ళు ఆ కుటుంబానికి కాదు, ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ వ్యవస్థకు విసురుతున్నారు అనేటువంటిది గుర్తుంచుకోండి. ఆ ప్రభుత్వం, ఆ కుటుంబం చిన్న కుటుంబం, ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు వాళ్ళు. కానీ వ్యవస్థలో ఈరోజు దాన్ని ఒకసారి లోతుగా పరిశీలిస్తే వాళ్ళు నవ్వింది, వాళ్ళు హేళన చేసింది ఆ కుటుంబాన్ని కాదు, ఈ ప్రభుత్వాన్ని, మీరు నడిపిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. Please subscribe .news.